ఓకే, వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడను, కుడికైనను ఎడమకైనను తిరగాలా తిరగకూడదా, ఇదే త్రోవ, ఇందులో నడవండి అని ఎక్కడి నుంచి వినబడుతుందంట? నీ వెనక నుంచి ఒక స్వరం వినబడుతుంది, దేవుని స్వరం. సో దేవుని యొక్క స్వరము మీకు వినబడుతుందా? ఫిలిప్కి వినబడింది, ఫిలిప్ వెళ్ళాడు. సో ఈరోజు మనకు వినబడాలి, కాలేజ్లో వినబడాలి, మీరు బస్సులో ఉన్నప్పుడు వినబడాలి, కారులో డ్రైవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు దేవుని స్వరం వినబడతా ఉండాలి. నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, వినబడాలి, వెంటనే ఆపేయాలి. నువ్వు చెడ్డగా చూస్తున్నావు, వినబడాలి, వెంటనే చూడడం మానేయాలి. నీ నిర్ణయం బాగలేదు, వినబడాలి, వెంటనే నీ నిర్ణయాలు మార్చుకోవాలి. నువ్వు చేస్తుంది మంచిది కాదు, యూ షుడ్ హియర్ అ వాయిస్ అండ్ ద వాయిస్ ఈస్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ ఫర్ యువర్ సేఫ్టీ. దట్స్ వాట్ ఐజయా సేస్. 30:21 అదే చెప్తున్నాడు. నీకు కుడికి వెళ్ళాలా ఎడమకి వెళ్ళాలా తిన్నగా వెళ్ళాలో చెప్పేటువంటి ఒక స్వరము నీకు వినపడతా ఉంది. చెవి కలిగిన వాడు ఆ స్వరం వినును గాక. వినబడాలి. ప్రభా రారా అలా బయటికి వెళ్దాం ఈరోజు. ఇప్పుడు ఏంటి ఫ్యాషన్ అయిపోయింది, బైక్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతారు. బట్ యూ నీడ్ టు హియర్ గాడ్స్ వాయిస్ వెదర్ టు గో ఆర్ నాట్. లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోవడం ఫ్యాషన్ కాదు, దేవుని చిత్తంగా వెళ్ళడం ఫ్యాషన్. దేవుని చిత్తానుసారంగా వెళ్ళడం అనేది అది ఫ్యాషన్ అండి. అది మనం ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. అందరూ వెళ్ళారు కాబట్టి మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతే యు ఆర్ నన్ అదర్ దాన్ అనదర్ జెంటైల్. ఇంకొక అన్యుడివే నువ్వు, కాకపోతే క్రైస్తవ అన్యుడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారు, పబ్బులు కానీ పార్టీలు కానీ ఫ్రెండ్స్తో పార్కులు కానీ ఇక్కడికని ప్రతి దగ్గర యూ షుడ్ హియర్ గాడ్స్ వాయిస్. వినపడతా ఉంటుంది, ఒక స్వరం వినపడతా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అన్ని దేవుని చిత్తమని అనుకోకండి. అలా అనుకున్న వాళ్ళ లైఫ్లో స్పెసిఫికేషన్స్ దేవుడు ఇవ్వడు. ఇఫ్ యూ వాంట్ స్పెసిఫికేషన్స్, ద బేసిక్ రూల్ ఇస్ లిసన్ గాడ్స్ వాయిస్. ఓకే, దేవుని యొక్క స్వరాన్ని వినాలి.